యెరూషలేము ప్రాకారములలో నెమ్మది ఉండాలని కోరుకున్నప్పుడు అతని ప్రాకారాల్లో సమాధానం, నెమ్మది కలిగింది. ఇతను దేవుని మందిరం గురించిన ఆలోచన కలిగి ఆ నగరకు క్షేమం కలగాలని కోరుకుంటే ఇతని కుటుంబానికి క్షేమం కలిగింది. బోయాజు క్షేమం కలగాలని వారి సహోదరులకు, సహవాసులకు కోరుకున్నప్పుడు తన ఇంట్లో ఆశీర్వాదం వచ్చేసింది. తనకు మంచి భార్య వచ్చింది. అతను ఎప్పుడు ఊహించలేదు అలాంటి భార్య వస్తుందని. గుణవతి అయిన స్త్రీ అతనికి భార్యగా దొరికింది. మంచి భార్య దొరకడం అంటే దేవుని వరం అంట. దేవుని వరం. మంచి భార్య దొరకలేదంటే దేవుని వరం నీ దగ్గర లేదు. దేవుడు నీకు వరం ఇవ్వలేదు. మంచి భర్త దొరకడము దేవుని ఆశీర్వాదం. మన క్రియలే మనకు తీర్పు తీరుస్తాయి. మన క్రియల వల్లనే ఆశీర్వాదమా శాపమా అనేది మనం పొందుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. గనుక నా ప్రియ సహోదరులారా, మాట, ప్రవర్తన ఈ దాసునిలో చాలా నాణ్యతగా ఉంది. అవి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆయన మేలు కోరుకుంటున్నాడు, దేవుని మందిరం మేలు. ఆయన మేలు కోరుకుంటున్నాడు తన సహోదరులది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా వారిని దీవించడం నేర్చుకోవాలి. దేవుడు మీకు తోడుగా ఉండాలి అని కోరుకోవాలి. వీళ్ళతో ఎట్టుంటాడు, వీళ్ళతో దుర్మార్గులు అయితే అనకు. దుర్మార్గుడైనా నువ్వు మాట్లాడే మాట నీ క్షేమం కోరుకొని అతనికి క్షేమం చెప్పు. దేవుడు వెంటనే అతనికి క్షేమం వస్తుంది లేదు, కానీ నీకు మాత్రం ఆశీర్వాదం వచ్చేస్తుంది.